ఇక అనంతపురము Yeah. మాలుగుండ్ల శంకర నారాయణ Yeah, sir. వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అనంతపురం నుంచి అంబికా లక్ష్మీనారాయణ కంటెస్ట్ చేస్తూ ఉన్నారు అవును సార్. తెలుగుదేశం పార్టీ నుంచి. అయితే ఇక్కడ కూడా చాలా టైట్ ఫైట్ ఉంటుంది. బట్ టైట్ ఫైట్ ఉన్నప్పటికీ కూడా మాలుగుండ్ల శంకర నారాయణ కంటే కూడా ఇక్కడ అంబికా లక్ష్మీనారాయణ అంబికా లక్ష్మీనారాయణకి ఎడ్జి కనపడుతోంది. అంబికా లక్ష్మీనారాయణ స్వల్ప మెజారిటీతో గెలిచేటువంటి అవకాశాలు అనంతపురం పార్లమెంట్ నుంచి కనపడుతూ ఉన్నాయి. దీనికి రీజన్స్ కూడా డిఫరెంట్ రీజన్స్, అక్కడ ఉన్నటువంటి స్థానిక అంశాలు కావచ్చు, స్థానికమైనటువంటి పరిణామాలు కావచ్చు. వైఎస్ఆర్సీపీ పార్టీ గతంలో 2019లో 6,95,208 ఓట్లు రావటం జరిగింది. తెలుగుదేశం పార్టీకి 5,53,780 ఓట్లు రావటం జరిగింది. ఇప్పుడు అక్కడ అంటే ఆ డిఫరెన్స్ 1,41,428 ఓట్లు ఉండటం జరిగింది. అక్కడ సిపిఐకి పొత్తులో భాగంగా 20,000 ఓట్లు రావటం జరిగింది. భారతీయ జనతా పార్టీ ఒక 8,000 ఓట్లు రావటం జరిగింది. ఇవన్నీ కూడా కొంత సమీకరణాలు చూసుకున్నప్పుడు ఆ డిఫరెన్స్ కనపడుతూ ఉంది. గతంలో ఇక్కడ ఎవరైతే తలారి రంగయ్య ఇప్పుడు ఆయనకి టికెట్ ఇవ్వకపోవడంతో కూడా ఆ ఎఫెక్ట్ వైఎస్ఆర్సీపీ పార్టీ మీద పడింది. అక్కడ గతంలో జేసీ పవన్ రెడ్డి ఆయన కంటెస్ట్ చేస్తున్నారు. సరే, లోకల్గా ఉండేటువంటి అనేక సమీకరణాల దృష్ట్యా ఇది ఉంది. బట్ స్వల్ప మెజారిటీతో అనంతపురంలో తెలుగుదేశం పార్టీకి కొంత ఎడ్జ్ కనిపిస్తూ ఉంది. ఇక